సోను అలిగి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ సోనుని బ్రతిమలాడుతూ ఉంటాడు. నువ్వు నా డ్యాన్స్ పార్ట్నర్గా రేపు పర్ఫామ్ చేయాలి కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తేనే నేను పర్ఫార్మెన్స్ చేస్తాను, లేదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆకాష్ మీద సోను అరుస్తూ ఉంటుంది. ఇంకా ఇంతకీ సోను ఒప్పుకోకపోవడంతో గగన్ చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. మరోవైపు భూమి ఇంటికి వచ్చి ఉంటుంది. ఇంకా బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్లీజ్ అండి, మీరు నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి చనిపోయాడు అని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ అదే రూపురేఖలతో ఉన్న వ్యక్తి మాకు కనపడితే మేము మనసుతో ఆలోచిస్తాం, కానీ బ్రెయిన్తో ఆలోచించలేం కదండి. మీరు మా బాధని అర్థం చేసుకోండి ప్లీజ్, మా అత్తయ్యని మీరే బ్రతికించాలి అని భూమి ఎంత బ్రతిమలాడినా కూడా ఆకాష్ వినకుండా భూమిని తిట్టేసి పంపించేస్తాడు. మరోవైపు ప్రియ భూమిని చూసి అసలు వీళ్ళెవరు అని ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటుంది. భూమి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా చూసి, ఓ ఈవిడ ఫేమస్ డ్యాన్సరా అని అనుకుంటూ బయటికి వచ్చి, సార్ ఆ భూమి అనే ఆవిడ ఎక్కడుంది సార్ అని అడుగుతూ ఉంటే, తనని ఇప్పుడే తిట్టి పంపించేశాను, వెళ్ళిపోయింది అని ఆకాష్ చెప్తాడు. సార్ ఒకసారి ఇది చూడండి సార్, తను చాలా మంచి డ్యాన్సర్ సార్, చాలా ఫేమస్ డ్యాన్సర్ అని చెప్తూ ఆ వీడియోని చూపిస్తూ ఉంటే ఇంకా ఆకాష్ ఓ రియలా అని అనుకుంటూ ఉంటాడు. ఇక డాక్టర్ ఆకాష్ గగన్ లాగా నటిస్తేనే మీ అత్తయ్య బ్రతుకుతుంది అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు సూర్య శరశ్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా అలా అపూర్వతో మాట్లాడి భూమి రూమ్లోకి వెళ్తాడు. భూమిని చూడాలనిపిస్తుంది అని అనుకుంటూ భూమి రూమ్లోకి వెళ్ళి ఫోటో ఏమైనా దొరుకుతుందేమో అని చెక్ చేస్తూ ఉంటే కబోర్డ్లో నుండి ఒక శారీ తీసుకొని శారీని చూసుకుంటూ భూమి అని అనుకుంటూ అలా మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి కాఫీ తీసుకొని వస్తుంది. ఇంకా అలా కాఫీ తీసుకునే లోపే మళ్ళీ తను తాగిస్తుంది. ఏంటి కాఫీ నాకు తీసుకురాలేదా అని సూర్య అడుగుతూ ఉంటే, ఓ నువ్వు కాఫీ తాగుతావా, నువ్వు వేరే ఊహల్లో ఉన్నావు కదా, నువ్వు తాగుతావో లేదో అని నేనే తాగిస్తున్నాను అని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు, తను రాగానే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను కదా అని అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే శరశ్చంద్ర అక్కడికి వచ్చి అపూర్వ చెంప పగలగొట్టి, నువ్వు నా కూతురు గదిలో ఏం చేస్తున్నావు అసలు అన్నట్టుగా తిడుతూ అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత గగన్ ఆకాష్ మళ్ళీ భూమి ఆకాష్ వాళ్ళ ఇంట్లోనే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన ఆకాష్ భూమిని చూసి, మీరు నా డ్యాన్స్ పార్ట్నర్గా చేస్తే మీరు మీ అత్తయ్యకి కొడుకుగా నేను నటిస్తాను గగన్ లాగా అని ఆకాష్ చెప్పడంతో ఇంకా భూమి చేసేదేమి లేక ఒప్పుకుంటుంది.